ప్రతి ఏటా ముందే వేసుకుంటారు, కానీ ఈ సంవత్సరం మాత్రం వెనకకేసాను. ఎన్ని వెరైటీలు పెట్టుకున్నారు? 40 ఎకరాలు 4 వెరైటీలు 6 వరుసలకు ఒకసారి ఇట్లా దారి చేసుకుంటారు. కొనలు ఏమైనా దుంచుకుంటారా? ఏ స్టేజ్ లో దుంచుతారు? మన కింద పోయినప్పుడే మన తేమ తీసుకుంటది, మొక్క అనేది గింజ అనేది తేమ తీసుకుంటుంది. అప్పుడు చెట్టు కాసి అడ్డం పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు తీసేసి ఏదైనా ఏ చేయాలన్నా కానీ టైం అయిపోతున్నది. అవును. ప్రతి ఏటా దాదాపు 5 నుంచి 600 క్వింటాల పత్తి సాగు చేస్తున్న రైతు మారపల్లి ప్రభాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు సాగు చేస్తున్న పత్తి చేనులో మనం ఉన్నాం. సుమారు 30 క్వింటాల వరకు పత్తి ఉంది. ఈ సంవత్సరం ఇప్పటికే ఒక 120 క్వింటాల వరకు పత్తి అమ్మామని కూడా చెప్తా ఉన్నారు. 40 ఎకరాల భూమిలో ప్రతి ఏటా కూడా పత్తి సాగు చేస్తూ ఉంటారు వారు. సాధారణంగా చాలా మంది రైతులు మే నెలాఖరులో కానీ జూన్ తొలివారంలో కానీ పత్తి విత్తనాలు వేసుకుంటారు. వీళ్ళు మాత్రం కొంత ఆలస్యంగా వేసుకుంటామనే విషయాన్ని చెప్తా ఉన్నారు. ఆలస్యంగా వేసుకోవడానికి గల కారణాలు ఏమిటి, ఆలస్యంగా వేసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనే విషయాన్ని వారిని అడుగుదాం. అదేవిధంగా ప్రతి ఏటా కూడా ఎకరానికి సగటున 15 క్వింటాల వరకు సాధారణ దిగుబడి తీస్తూ ఉంటారు. కొన్నిసార్లు ఎక్కువ వస్తుంది, కొన్నిసార్లు తక్కువ కూడా వస్తుంది. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిశాయి చాలా వరకు. సో చాలా చోట్ల పత్తి పంట దెబ్బతింది. అయినా కూడా ఈ సంవత్సరం వీళ్ళైతే మంచి దిగుబడి సాధించే దిశగా ముందుకు సాగుతున్నామనే విషయాన్ని వారు చెప్తా ఉన్నారు. సో ఈ సంవత్సరం మొత్తం ఎన్ని రకాల విత్తనాలు వేసుకున్నారు, ఏ విత్తనం నుంచి మంచి దిగుబడి వస్తుంది, మొత్తంగా ఎంత పంట తీసుకునే అవకాశం ఉంది, వారి అనుభవం ఏం చెప్తోంది, అకాల వర్షాలు వచ్చినప్పుడు పంట సాగు చేస్తున్న విధానంలో చేసుకోవాల్సిన మార్పులు ఏముంటాయనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. మీరు ఎన్ని సంవత్సరాలుగా పత్తి సాగు చేస్తున్నారు? పత్తి సంవత్సరం 20 సంవత్సరాలు సాగు చేస్తున్నాను. 20 సంవత్సరాలు? 20 సంవత్సరాలు. ఎంత భూమిలో వేస్తారు? దాదాపు 30 నుంచి 40 ఎకరాలు వేస్తున్నాను ప్రతి ఏటా కూడా. మీరు కొద్దిగా వెనకకు కూడా వేస్తామని అన్నారు, ఎందుకని? అంటే వెనక ఎందుకు వేస్తామంటే ముందేస్తే కొంచెం తిరుగు వస్తుంది కదా, పురుగుతోటి తట్టుకోవాలని కొంచెం వెనకేస్తాను. మామూలుగా మే నెలాఖరులా జూన్ ఫస్ట్ వీక్ లో వేస్తాను మేము. వెనక కాదు, ముందే వేస్తాం. ఇంకా ముందే వేస్తారా? మరి అయినా ఇప్పుడు జనవరికి వచ్చినా మనం జూన్ లోనే వేస్తాం. ఈసారి వర్షాలు వచ్చి లేట్ అయింది. వర్షాలు వచ్చి జనవరి అయితే రెండో పికింగ్ కూడా అయ్యేది మాది. ఈసారి పికింగ్ రెండో పికింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఇది సెకండ్ పికింగ్. ఇప్పటికి ఎంత అమ్మిండ్రండి పత్తి? ఇప్పటికి 150 క్వింటాల్, 120 నుంచి 130 మధ్యలో అమ్మిను. 120 నుంచి 130 క్వింటాల్. ఫస్ట్ పికింగ్ అయింది, రెండో పికింగ్ నడుస్తుంది. ఇప్పుడు ఇది ఎంత ఉంది? ఇదంతా 30 అవుతుంది. 30 అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఇంకా మూటలు వస్తున్నట్టుగా కిందికి ఏరుతున్నట్టున్నారు కదా? తీస్తారు. కిందికి తీస్తున్నారు. సో ఇదంతా మీదేనా పత్తి చేను? ఇక్కడ నుంచి మొత్తం అంతా ఒక దగ్గరనే ఉంటుంది. ఇక్కడ 22 ఎకరాల దాకా ఉన్నది. ఇంకో బయట ఒక 18-20 ఇట్లా పోదారండి పత్తి చేలకు. అయితే మీరు ప్రతి ఏటా ముందే వేసుకుంటారు, కానీ ఈ సంవత్సరం మాత్రం వెనకకేసాను. వెనకకేయడం వల్ల ఉపయోగం ఉంది అనిపిస్తుందా లేదనిపిస్తుందా? ఇది అకాల వర్షాలతోటి ఇట్లా అవుతుంది. లేకుంటే వెనకకేసిన ఇబ్బంది ఏమి ఉండకపోయి గులాబీ రంగు టచ్ అవుట్ తోటి మాకు ప్రాబ్లం వస్తుంది. వెనకకైతే ఉంటే ఇప్పుడు ఇది ఇంకెన్ని కటింగ్లు వస్తుంది మీకు? ఈ 2 కటింగ్లు వస్తాయి. ఇంకా 2 కటింగ్లు వస్తాయి. ఇప్పుడు ఈ సంవత్సరము మొత్తము సగటున ఎంత దిగుబడి తీసుకుంటామని అంచనా వేస్తారు? 13 నుంచి 14 లోపు వస్తుంది. 13 నుంచి 14. వేరే సీడ్ల మీద మంచిగా వస్తుంది. ఏది ఇదా? ఇప్పుడు మనం చూసి తులసి సీడు. తులసి వేరే ఇంకో ఏంటిది వెరైటీ ఏంటి? తులసి కంపెనీలో తులసి 7. ఓకే. ఇదంతా అదేనా ఇప్పుడు ఇక్కడ కనబడి? అదే. ఓకే. వేరేవైతే ఎట్లా వస్తున్నాయి? వేరే 10-12 కొంచెం ఒక 2 క్వింటాల్ 3 క్వింటాల్ తక్కువ వస్తుంది. ఇప్పుడు ఎన్ని వెరైటీలు పెట్టుకున్నారు? 40 ఎకరాలు 4 వెరైటీలు పెట్టి 4 వెరైటీలు అంటే ఎప్పుడు అట్లనే పెడుతుంటారా? ఎప్పుడు పెడతాం, అంత ఒకటి పెడితే బాగుండదు కదా. అదే ఏది మంచిగా వస్తుంది అనే విషయం మనకు తెలియదు కాబట్టి ఒకటి పెట్టుకుంటారు. ఇదైతే 7 అనే వెరైటీ మీరు పెట్టుకున్నారు. కాయ అయితే ఇట్లా ఉన్నది కదా, మంచిగానే ఉన్నట్టేనా? ఇట్లా మంచిగా ఉన్నట్టే. ఇప్పుడు మీరు పోయిన సంవత్సరం కూడా ఎకరానికి ఎంత దిగుబడి తీస్తారు? ఇప్పుడు ఎక్కువ వచ్చేది 15-16 దాకా వచ్చేది. 15-16 దాకా వచ్చేది. కానీ ఈ సంవత్సరం వర్షాలు కాబట్టి కొంచెం తగ్గింది. బాగా వర్షాలు కాయ మురిగిపోయింది. కాయకేం పోలే కానీ కాయ అంతా డ్యామేజ్ అయిపోయింది. కాయ బాగా డ్యామేజ్ అయింది. దీంట్లో కూడా అక్కడక్కడ కొంచెం కింద కొన్ని అయ్యే ఉంటాయి కదా, డ్యామేజ్ లేకుంటే ఇప్పుడు కూడా కాసింది. కాయకేం పోలే, వర్షం కాబట్టి వర్షానికి డ్యామేజ్ అయిపోయింది కాయ. మిగిలిన వాటితో పోలిస్తే దీంట్లో ఎక్కువ వస్తుంది అంటున్నారు కదా, ఎందుకని ఎట్లా వస్తుంది మరి? వర్షానికి తట్టుకున్నట్టు ఈ సీడ్, అటువంటి సీడ్ అట్లా వర్షానికి సీడ్ తట్టుకున్నది, వర్షానికి తట్టుకోలేదు. ఇవి ఇక్కడ కాయలు కూడా దగ్గర కనబడుతున్నాయి, కొంచెం దగ్గర వస్తుంది కాపు కూడా. ఇట్లా వరుసగా 1 2 3 4 5 6 7 ఇట్లా ఎక్కువ కాయలు ఉండాలి. సో ఇంకా వేరే తేడాలు ఏం గమనించిండ్రు దీని మీద? అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు దానికి పేను బంక్ వస్తుంది. పేను వేరే దానికి వేరే నల్లగడి కాయ పలకుండా కూడా ఉంటది. అటువంటివి లేదు, కొంచెం దగ్గర కాపు. దగ్గర కాపు కూడా దగ్గర వస్తుంది, కొంచెం తెగులు కూడా తట్టుకుంటుంది. మీ వాళ్ళు ఇంకెవరో పెట్టిన అంటుండే ఇందాక ఇక్కడ బామార్దేనా? ఆయన కూడా పెట్టి మీరు కూడా పెట్టిండ్రా? ఇటు రండి లేకుంటే నేను అటుంటా.
మీ పేరేం పేరు? నా పేరు రఘునందన్ రెడ్డి, రఘునందన్ రెడ్డి. బొబ్బర్ చిలక, కోటపల్లి మండల్, మంచిర్యాల. ఇక్కడ పక్కనే కదా కొంచెం ముందలకు. కోటపల్లి మండలంలో బొబ్బర్ చిలక అనే ఊరు. మీరు ఎన్ని ఎకరాలు వేస్తారు పత్తి? 20 ఎకరాలు. 20 ఎకరాలు వేస్తారా? అదే మీరు కూడా ఇది పెట్టినా అని చెప్తుండ్రు ఇంతకు ఇదే పెట్టినా. పెట్టిందా? ఎట్లుంది మీకు? ఎట్లున్నది? బాగానే ఉంది. బాగానే ఉన్నదా? అంటే ఏం తేడా అబ్జర్వ్ చేసినారు? ఇప్పుడు మీ బావగారు చెప్తున్నారు ఏంటంటే దీని ఆకులు చిన్నగా వస్తాయి. చిన్నగా వస్తున్నాయి. ఎటువంటి భూమిలో పెట్టినా దీని ఆకులు చిన్నగా వస్తాయి. చిన్నగా వచ్చి వేరే టాటికి ఇట్లా అకాల వర్షాలు వచ్చినప్పుడు గ్యాప్, గాలి వెళ్తురు చాలా కొంచెం మంచిగా వచ్చి కాపు దగ్గర వస్తుంది. కాపు దగ్గరికి వస్తుంది. మళ్ళీ ఒకటి పెయిన్ బంక్ అనేది దీనికి వస్తలేదు. వేరే వెరైటీ చాలా పెయిన్ బంక్ వచ్చింది. మళ్ళీ తెగులు కూడా దీనికి తక్కువ ఉన్నాయి. అది అదే తెగులు తక్కువ ఉన్నది, ఆకులు తక్కువ ఉండడం వల్ల గాలి పారుతుంది. మీరు ఎంతెంత దూరం తీసుకొని పెట్టుకుంటారు జనరల్గా అయితే? 40-32 పెట్టినా. 40 అడుగులు, 40 ఇంచులు ఒక పక్క తీసుకున్నారు, ఒక పక్క 32. ఒక పక్క 32 తీసుకున్నారు. అంటే ఎన్ని పడుతున్నాయి ఎకరానికి? ఎకరానికి 2 ప్యాకెట్లు పడుతుంది. 2 ప్యాకెట్లు. మీరు కూడా అంతే పడితే? మేము సాలు పెట్టినాం. సాలు పెట్టిందా? సాలు పెట్టినాం కానీ కాకపోతే మధ్యలో గ్యాప్ ఎక్కువ ఇచ్చారు అన్నట్టు. మొక్కకు మధ్యలో గ్యాప్. సాలుకు మధ్యలో 3 ఫీట్ల 4 ఇంచులు. 3 ఫీట్ల 40 ఇంచులు. 40 ఇంచులు అచ్చు. 40 ఇంచులు అచ్చు పెట్టి. మీకు ఎన్ని పట్టినాయి? మీకు 2 ప్యాకెట్లు. 2 ప్యాకెట్లు అంతకు ఎక్కువ పెట్టాం. పెట్టలేదు. 2 ప్యాకెట్ల కంటే ఎక్కువ పెట్టారు. మీకు ఎట్లా అనిపిస్తుంది మరి? దగ్గర అనిపిస్తుందా ఇది? ఇప్పుడు దూరం అయితే బాగుండు అనిపిస్తుంది? దగ్గర అనిపిస్తుంది. దూరం ఉంటేనే బాగుంది. ఖాతా అయితే మంచిగానే ఉంది, కానీ ఇంకా దూరం పెట్టుకుంటే మరి ఇట్లా వస్తుందా? వస్తుంది. ఇంకా మంచిగా అంటే లోపల కాయలు కొన్ని ఇబ్బంది అవుతాయి. ఇది ఒకటే కాకుండా ఇంకా చెట్టు కాసి అడ్డం పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. బాగా కాస్తే ఇట్లా చెట్టు ఒరిగి కిందికి వస్తుంది. దూరం ఎక్కువ ఉంటేనే మంచిది అంటారు. దూరం ఎక్కువ ఉన్నా కానీ కిందికి వస్తుంది చెట్టు ఇంకా బలంగా పెరుగుతుంది కదా. ఇప్పుడు దగ్గర ఉంటేనే బలంగా మంచిగా ఉంటుంది. కాకపోతే కాపు తక్కువ వస్తుంది. మరి అంటే ఇప్పుడు ఇట్లా చిక్కగా ఉంటే దోమ ఇట్లా గాలి పారకుండా ఇట్లా ఉంటది కదా. ఇక్కడ గ్యాప్ అయితే ఇచ్చుకున్నట్టున్నారు అక్కడక్కడ. చూస్తుంటే కూడా తెలుస్తుంది. ఇట్లా లేకుంటే మన నీళ్లు తడి పెట్టినా కానీ స్ప్రే కానీ ఇబ్బంది అవుతుంది. మళ్ళీ పత్తి బస్తాలు తీసుకొచ్చు కూడా మనకు ఇబ్బంది అవుతుంది. అందుకే వే చేసుడే ఒకటి. ఒక వే దారి చేసుకోవాలి. 5 వరుసలకు 4 వరుసలకు 6 వరుసలకి 6 వరుసలకు ఒకసారి 6 వరుసలకు ఒకసారి ఇట్లా దారి చేసుకుంటారు. స్ప్రే చేసేటప్పుడు ఇటు 3 వరుసలు, మళ్ళీ ఒకటి అటు 3 వరుసలకు వస్తాయి. ఇటు నుంచి ఇటు పక్క కలుస్తుంది, అటు నుంచి ఇటు కలుస్తుంది. అందుకు ఇది తప్పకుండా. ఎందుకంటే హైట్ పెరిగినప్పుడు ఇది తప్పనిసరి ఉండాల్సిందే. లేకుంటే ఇళ్ళ నుంచి మనం పంపు పట్టుకొని పోలేం కదా. అవునవును. అందుకని దారి చేసుకుంటారు. ప్రతి ఒక్కరు చేసుడే అది. ప్రతి ఒక్కరు దారి చేసుకుంటారు. మళ్ళీ పైన కొనలు ఏమైనా దుంచుకుంటారా? ఏ స్టేజ్ లో దుంచుతారు కొనలు? 75-80 డేస్, 70-75 రోజులు, 80 రోజుల వరకు ఖతం. ఇట్లా కాయ బాగున్నట్టేనా ఇదంతా మీరు చూస్తుంటే? మళ్ళీ ఇది ఎన్ని రోజులకు బాగుతుంది కావచ్చు ఇప్పుడు ఇవన్నీ? ఇంకో 1 మంత్ పడుతుంది మొత్తం ఇది అయ్యే వరకు. 1 మంత్. ఇప్పుడు మీరు ఏ నెలలో నాటుకున్నారు విత్తనాలు? జూన్ 24. జూన్ 24 అంటే కొంచెం వెనకకే చేసినారు మీరు కూడా. అప్పుడే వస్తాయి వర్షాలు. జూన్ కన్నా ముందు ఏటా అట్లనే పెట్టుకుంటారా మీరు? ఇప్పుడు పోయినసారి అయితే అంతకంటే ముందు కూడా పెట్టుకునే వాళ్ళు అన్నారు కదా. మీకంటే వెనక పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు వాళ్ళకి సేఫ్ అవుతాము, వర్షాలు లేకపోతేనో మనం సేఫ్ అవుతాం. అదే ఇప్పుడు వర్షాలు పడ్డాయి కాబట్టి మీరు వెనక పెట్టారు కాబట్టి జర ఈ మాత్రం ఉంది. అదే ముందు పెట్టుంటే ఈ వర్షాలు పడ్డదానికి కొంచెం ఇబ్బంది పడేటోళ్ళు. ఇంకా 2-3 వర్షాలు పడ్డాకనే పెట్టుడు శ్రేయస్సు. అంతేనా? అంతే. మీ అనుభవం అదే చెప్తాను. మరి మనం బెట్టదుక్కి చేస్తాం కదా, వాటర్ కిందాక పోదు. ఏది మీద వర్షాలు పడ్డప్పుడు మనకు కిందాక పోయినప్పుడే మన తేమ తీసుకుంటుంది. మొక్క అనేది గింజ అనేది తేమ తీసుకుంటే అప్పుడు మనం కరెక్ట్ మొలక వస్తే అవకాశం ఉంటుంది. లేకుంటే విత్తనం లాస్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరెన్ని విత్తనాలు పెట్టిండ్రు ఈ సంవత్సరం? ఈ సంవత్సరం ఏది మొత్తం మీరు మొత్తం ఎన్ని విత్తనాలు వెరైటీలు పెట్టారు? ఎన్ని రకాలు పెట్టారు? 2 రకాలు. ఎన్ని ఎకరాలు? 20 ఎకరాలకా? 20 ఎకరాలు. ఏది బాగున్నది మీకు? ఇప్పుడు తులసి సేవనే బాగున్నది. తులసి సేవనే. నేను గత 4 సంవత్సరాల నుంచి పెడుతున్నా. 4 సంవత్సరాల నుంచి ఇదే పెడుతున్నా, 7 అనే వెరైటీ. అయితే ఒకటి ఏంటంటే పోయినసారి సీడు కొంచెం షార్టేజ్ ఉండే, దొరకలేదు. ఓకే. దొరకక 8 ఎకరాలు పెట్టినా. ఈసారి మాత్రం 12 ఎకరాలు ఇది. 12 ఎకరాలు ఇది పెట్టి వేరేది ఇంకోటి పెట్టుకున్నారు. ఎంత వచ్చింది కావచ్చు ఇప్పటికి? మీకు ఎన్నిసార్లు తీసిండ్రు మీరు? మేము ఇప్పటికి రెండోసారి నడుస్తాను. ఇప్పుడు ఎంత వచ్చింది? ఫస్ట్ సారి ఎంత వచ్చింది మీకు? ఈ సంవత్సరం బాగా కాయలు మురిగిపోయినాయి కింది లోపలి. వర్షాలు బాగా పడ్డాయిలేండి. ఎక్కడ పోయినా అదే సమస్య, అదే చెప్తున్నారు. 15కు తక్కువ ఇప్పుడు రాలే. 15కు తక్కువ ఎప్పుడు రాలేదు. ఈ సీడ్ 15 తక్కువ రాలేదు. ఇక బయట వేరేటి మనం అన్ని ఒకటే రకం మీద ఆధారపడలేము కదా. అవునవును. ఎంత మంచిగా వచ్చినా ఒకటే పెడితే మళ్ళీ ఏదైనా వాతావరణం ఏమైనా ఇబ్బంది అయితే కొన్ని వేరే పెట్టినాం కానీ అవి తక్కువ వచ్చినా ఇవి ఎక్కువ వచ్చినా కానీ యావరేజ్ 15కు తక్కువ రాలే. 15కు తక్కువ. ఇది ఏ సేను కాసేను మనం కాంటా పెట్టినా కానీ
15 తక్కువ రాలే. 15 అంటే ఎప్పటికప్పుడు పెట్టుకోవాలి. ఇప్పుడు ఈడ కూడా కాంటా ఉన్నట్టున్నది. అట్లా ఇప్పుడు ఈ చేనైనా కాసేం తీస్తాం కదా, తీసేటప్పుడు కూడా దానిలో పోయినాక మనుషులకి ఎంత అనేది రాసుకోవాలి. లెక్క ప్రకారం దీనికి 15 తక్కువ రాలే. అదే ఈ సంవత్సరం ఇప్పుడు ఫస్ట్ సారికి ఎంత వచ్చింది మీకు మరి? 6. ఇప్పుడు రెండోసారి తీస్తారా? ఇప్పుడు తీసిరా ఇంకా దగ్గర రెండోసారి తీస్తాను. వస్తుందా? ఈసారి ఎంత వస్తుంది కావచ్చు? రావచ్చు ఒక 4 నుంచి 5 వరకు. మళ్ళా 11 అంటే అటు ఇటు పోయినసారి ఎంత వచ్చిందో ఒక 2 క్వింటాలు ఏమైనా తక్కువ వస్తుందా? అంతే వస్తుంది. తక్కువ వస్తుంది ఎందుకంటే వానలు పడ్డాయి కాబట్టి. ఓకే, మీరు ఎన్ని సార్ల నుంచి పెడుతున్నారు మరి ఈ 7? మేము 3 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. 3 సంవత్సరాల నుంచి పెడుతున్నారా? 3 సంవత్సరాల నుంచి. ప్రతి సంవత్సరం మంచిగానే వస్తారు. బాగా వచ్చింది. పోయినసారి బాగా వచ్చింది. నచ్చింది. కానీ ఈ సంవత్సరం వర్షాలకు తగ్గింది. వర్షాలకు కూడా ఇంత నిలబడ్డదంటే కూడా గ్రేట్. ఇప్పుడు మీరు నల్ల భూములు కాబట్టి ఇట్లా బాగా వస్తుంది. కొన్ని ఏరియాలలో పాపం ఎర్ర భూములు వేసిన వాళ్ళకు చాలా దిగుబడి. మక్క వేసిండు కదా. అవును. మీరేం వేయరా రెండో పంట? తీసేసే ప్రసక్తి లేదు. దాదాపు తీసేస్తట్టు సార్ చూడండి. చేనా ఇంత కాయలు కనబడుతున్నాయి, తీసేస్తారు. ఇది పాలు వస్తుందా రాదా సంగతి వేరు. కానీ ఇంత మంచి కాయ కాసినాక దాన్ని చూసుకుంటా చేను తీసేద్దాం అనుకో. అదే ఇప్పుడు తీసేసి ఏదైనా ఏదైనా కానీ టైం అయిపోతున్నది. అవును, ఇదైతే ఆకు సన్నం వస్తుంది. కొంచెం దగ్గర వేసుకున్నప్పుడు కూడా గాలి పారి ఇబ్బంది లేకుండా పెయిన్ అయితే రావట్లేదు. పెయిన్ రాకుండా కాయలు కూడా దగ్గర వస్తున్నాయి. దగ్గర వస్తున్నాయి. అదే కనబడుతున్నాయి కాయలు. ఈ చెట్లకు చూసినా కూడా ఇంకా ఇక్కడ ఒకటి ఇమీడియట్ గా కనబడుతున్నాయి. ఈ చెట్టు అన్ని చూసినా కూడా. ఏ కాలం అయినా కానీ ఇది మనిషి రైతును కొంచెం లాస్ చేయని సీడ్. ఇది వాన ఎక్కువ పడినా తక్కువ పడినా తక్కువ పడ్డప్పుడు పెట్టినరా? పోయినసారి తక్కువ పడినది. పోయినసారి తక్కువ అంటే బెట్టలో నీళ్ళు పెట్టిన వాళ్ళు పనిచేస్తుంది. నీళ్ళు కూడా పెట్టుకుంటారా అప్పుడప్పుడు? నీళ్ళు పెడతాం. ఈ సంవత్సరం పెట్టి ఈ సంవత్సరం నీళ్ళు పెట్టలే. వర్షాలు పడ్డాయి కాబట్టి పెట్టలేదు. ప్రతిసారి నీళ్ళు పెడతాను. పత్తులేనా ఇంకా వేరే కూడా వేస్తారా మీరు? పత్తులే. మీరు ఎక్కువ మిర్చి కూడా వేస్తారా? పత్తి వేస్తారు, మిర్చి వేస్తారు. మీకు నీటి సౌకర్యం కూడా ఉంది. అంటే భూములు కూడా రేగడి భూములే కదా ఇవన్నీ. చేస్తే ఇటు వస్తాయి. పైకి వేసుకుంటే కిందికి ఇట్లా చేస్తాం మేము. ఒక సైడ్ హైట్, ఒక సైడ్ డౌన్. అక్కడ పెట్టి అక్కడ గెట్ వాళ్ళు ఆన్ చేస్తే ఇక్కడికి వస్తాయి. నేలకు వారుకుంటూ ఉంటాయి. మీ కూడా రేగడి భూములేనా? సేమ్ ఇదే సాయిల్ నల్ల భూమి. సాయిల్ ఇంకా గోదావరికి దగ్గర కూడా ఉన్నాయి. గోదావరి తీరం వెంబడే అవి కూడా మంచి ఫర్టైల్ సాయిల్, మంచి బలమైన భూములు, మంచి దిగుబడి కూడా వస్తుంది. ఇది వేరేవి కొంచెం అటు ఇటు చేసినా కూడా ఈ 7 అనే వెరైటీ అయితే ఇంకా మంచిగా వచ్చింది. పోయినసారి బెట్టలకు కూడా బాగానే వచ్చింది. ఈసారి ఎక్కువ వర్షాలు కూడా బాగానే వచ్చింది. బరువు దిగుతుందా మరి? చూసిందా? బరువు మిగతా వాటితో సుమారుగా అందాజగా చూసుకున్నప్పుడు కూడా తెలుస్తుంటాయి కదా. దాదాపు ఒక కాయలో 8 గ్రాముల వరకు వస్తుంది. 7-8 గ్రాముల వరకు మంచి బరువు అన్నట్టు. ఓకే, తీయడము ఇది ఒకటి. ఏదైనా ఎప్పుడు లాస్ట్ వరకు కూడా పిక్లింగ్ కరెక్ట్ వస్తుంది, ఈజీగా వస్తుంది. ఎందుకంటే చేయబెట్టిందంటే రావాలి దానికి పట్టుకొని టైం వేస్ట్ అవుతుంది. మనకు కూడా పత్తి పోతాను అనిపిస్తుంది కదా. అట్లా కాకుండా తీసిందంటే తొందరగా వస్తుంది, నీట్ గానే వస్తుంది. అదే తీయంగానే వస్తుంది. ఒకటి పింక్ బాల్ తోటి పరేషాన్ కానీ లేకుంటే ఏది ఉన్నా ఇట్లా ఈజీగా వచ్చేస్తుంది. అంటే ఇంకా మీరు లేట్ చేస్తున్నారు కాబట్టి. అదే ముందు తీసిన వాళ్ళకి పింక్ బాల్ ఏం రాదు కదా. డిసెంబర్ కంటే ముందు అయిపోయిన వాళ్ళకు డిసెంబర్ కన్నా ముందు రాదు. మీరంటే జనవరి ఫిబ్రవరి దాకా పోతున్నారు కాబట్టి వెనక పెట్టి అవుతుంది. కానీ తప్పకుండా ఇది ఫిబ్రవరి లాస్ట్ వీక్ వరకు వస్తుంది. అదే ఎందుకంటే ఈ కాయలు ఉన్నాయి కాబట్టి. పత్తి కూడా మంచి నీట్ గా క్వాలిటీ ఉంటుంది. అదే పత్తిలో ఎక్కడ కూడా రాజీ పడాల్సిన అవసరం లేదు. ఈ పింజ పొడి కూడా 30 నుంచి 32 వరకు వస్తుంది. ఏది ఇప్పుడు లేదు కానీ ఇంత ముందు తప్పకుండా ఇది చూసే పత్తి క్వాలిటీ ఇస్తారు. ఎక్కువ ఎంత ఉంది అనేది ఇట్లా ఇది కొలుస్తారు. దొరకలే ఫస్ట్ లో ఇది రావాలి. ఓకే స్టేబుల్ వచ్చుడు అంటే ఇక్కడ దాన్ని బట్టి దారం వేసుకునేటప్పుడు మనకి ఎట్లా క్వాలిటీ కూడా ఇక్కడనే చెప్తుంది. వేసినప్పుడు మిగతా వేరే ఎట్లా అంటే పొడి రాలిపోతా ఉంటది. రాలకుండా దారం రావడానికి ఎక్కువ ఉండాలి అంతా. సో అట్లా ఉన్నది అప్పుడు మంచి క్వాలిటీ అవుతుంది. ఇది అట్లనే కనబడుతుంది కాబట్టి. అదే ఓకే రైట్ అండి, థ్యాంక్ యూ. ఇది ఇద్దరు బావమరుదులు రైతులు చెప్తా ఉన్నారు. ఒక్కొక్కరు 3-4 సంవత్సరాల నుంచి ఈ 7 అనే పత్తి విత్తనం పెడుతున్నామని చెప్తున్నారు. మిగతా వాటితో పోల్చినప్పుడు ఇది బాగుంది. ఈ సంవత్సరం అయితే వర్షాలు అధికంగా కురిశాయి కాబట్టి కొంత ఆలస్యంగా విత్తనం వేసుకున్నాం. వారైతే జూన్ 24వ తారీఖు అట్లా వేసుకున్నామని చెప్తున్నారు. మీరు కూడా ఎప్పుడు వేసారు? జూన్లోనే వేశారంట. అయితే కొంచెం వెనక్కి వేసుకున్నారు. మామూలుగా అయితే కొంచెం ముందు వేసుకోవాల్సింది. వర్షాలు పడుతుండడం వల్ల దాన్ని కొంత ఆలస్యం
ఆలస్యం చేశామని అంటున్నారు. తర్వాత కూడా బాగా వర్షాలు కురిశాయి ఈ సంవత్సరం, అయినా కూడా ఇప్పటికీ మనం చేను కండిషన్ను చూడవచ్చు. కాయలు కనబడుతున్నాయి. ఇట్లా ఉంది కాబట్టి దీన్ని ఎవరు తీసేసే ఆలోచన అయితే చేయం, ఎందుకంటే కాయలు చాలా ఉన్నాయి కాబట్టి దీన్ని ఇంకా ఉంచుకొని ఇంకా ఒకసారి 2 సార్లు కూడా పంట తీసుకునే ప్రయత్నం మేము చేస్తున్నాం అనేది వారిద్దరూ చెప్తా ఉన్నారు. వారైతే ప్రభాకర్ రెడ్డి గారు 40 ఎకరాల్లో ప్రతి సంవత్సరం, ఒక సంవత్సరం 30 వేసుకుంటే ఒక సంవత్సరం 40 ఎకరాలు ఇట్లా ఒకసారి తగ్గిస్తూ పెంచుతూ చేస్తుంటామని అంటున్నారు. వీరైతే ప్రతి ఏటా 20 ఎకరాల్లో సాగు చేస్తామంటున్నారు. కోటపల్లి మండలంలోని బబ్బర్శెలక గ్రామంలో వారు సాగు చేస్తున్నారు. ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది ఆ ఊరు. సో వారేమో ఇక్కడ చెన్నూరు గ్రామంలో మనం ఉన్నాం. చెన్నూరు మండల కేంద్రం, నియోజకవర్గ కేంద్రం, మంచిర్యాల జిల్లా ఇది. గతంలో ఈ ప్రాంతం అంతా కూడా ఆదిలాబాద్ జిల్లాలో భాగంగా ఉండేది. రేగడి భూములు ఎక్కువగా ఉన్నాయి, నల్లరేగడి భూములు. ప్రతి ఏటా కూడా 15 క్వింటాల కంటే పైన, సగటున 15 క్వింటాల వరకు అయితే దిగుబడి తీస్తుంటారు వాళ్ళు. ఒక్కోసారి 1-2 క్వింటాలు అధికంగా రావచ్చు, ఒక్కోసారి తక్కువ రావచ్చు. ఈ సంవత్సరం అయితే వర్షాలు కురిశాయి కాబట్టి 10-12 క్వింటాల సగటు దిగుబడి వస్తుంది మిగతా అన్నింటిలో చూసుకున్నప్పుడు. ఇందులో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఈ 7 అనే వెరైటీ మాత్రం పర్వాలేదు, పోయిన సంవత్సరంతో పోల్చుకున్నప్పుడు 1-2 క్వింటాలు తక్కువగానే వస్తుంది, ఎందుకంటే ఎక్కువ వర్షాలు కురిశాయి కాబట్టి. అయినా కూడా పర్లేదు, వేరే వాటితో పోల్చుకున్నప్పుడు అయితే ఇందులో దిగుబడి బాగా ఉంది. పేను అనేది పేను బంక వచ్చి ఆకులన్నీ కూడా నల్లగా మాడిపోతున్నాయి మిగతా వాటిలో చూస్తుంటే. సో ఇందులో మాత్రం అలాంటి సమస్య లేదు అని చెప్తున్నారు. కాయలు కూడా దగ్గరగా వచ్చాయి, గొలుసు కాపు పక్కన వచ్చాయి, ఇక్కడ కూడా చూసుకోవచ్చు. సో అట్లా వస్తున్నాయి, కాయలు ఎక్కువగా ఉన్నాయి. కొంత వర్షానికి కొంత కుళ్ళాయి కాబట్టి తక్కువ వస్తున్న పంట ఏంటంటే వర్షానికి కుళ్ళిపోవడం వల్ల, పిందెల దశలో ఉన్నప్పుడు నీళ్ళ చినుకులు పడి కుళ్ళిపోవడం వల్ల 2 క్వింటాలు కానీ అది కానీ తగ్గింది తప్పితే మిగతాదంతా కూడా బాగుందని చెప్తున్నారు. వీళ్ళు వర్షాలు వస్తూ ఉంటే వెనక్కి చేస్తుంటారు. వెనక్కి చేయడం వల్ల ఇప్పుడు జనవరి వచ్చింది, ఇంకా ఫిబ్రవరి కూడా వెళ్తుంది. అయితే కామన్గా ఎక్కడైనా ఏ ప్రాంతంలో తీసుకున్నా జనవరి కంటే ముందు డిసెంబర్ నెలలో పూర్తి చేసుకున్న రైతులకైతే ఈ పింక్ బౌల్ వామ్ అనేది, గులాబీ రంగు పురుగు అనే సమస్య అయితే రాదు. ఆ తర్వాత ఆలస్యం చేసిన వాళ్ళలో కొంతవరకు పింక్ బౌల్ వామ్ అనేది ఒకటైతే వస్తుంది అనేది వారు చెప్తున్నారు. సో అది మినహాయిస్తే మిగిలిన ఇందులో వచ్చిందా పింక్ బౌల్ వామ్ అంటే తక్కువ వచ్చిందా? సో అది చెప్తున్నారు. సో ఇట్లా సాగు చేసుకుంటూ వెళ్తున్నారు. దూరం మాత్రం వీళ్ళు ఎకరానికి 2 ప్యాకెట్ల విత్తనాలు పెట్టుకుంటామంటున్నారు. వాళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు అయితే ఒకవైపు 40 అంగుళాలు, ఇంకోవైపు 32 అంగుళాల దూరం తీసుకొని పెట్టుకున్నాము. ఇంకా కొంచెం దూరంగా పెట్టుకుంటే కూడా ఇంకా బాగుండేదేమో అనేది వారు చెప్తున్నారు వారి అనుభవం ప్రకారము. ఎందుకంటే ఇంకా దూరం వేసుకుంటే ఇంకా మంచి దిగుబడి వస్తుందేమో అనేది. వీరేమంటున్నారంటే ఇంకా కొంచెం దూరం పెట్టినా కూడా చెట్టు ఇంకా బలంగా పెరుగుతుంది, కాయ బరువు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అని అంటున్నారు. సరే, అది ఒక్కొక్క రైతు ఒక్కో రకంగా ప్రాక్టీస్ చేసుకుంటారు. వీళ్ళు కొనలు కూడా తుంచుకుంటాము పూత దశలో ఉన్నప్పుడు, అప్పుడప్పుడు పిందెలు పడుతున్నప్పుడు అని కూడా చెప్పారు. దానివల్ల ఏంటంటే చుట్టూ కొమ్మలు బాగా పెరగడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని కూడా వారు చెప్తా ఉన్నారు. వీళ్ళు సాగు చేస్తున్న విధానంలో మాత్రం ఇంత దిగుబడి తీసుకోవడం అయితే మంచి దిగుబడిగానే చెప్పుకోవచ్చు. చాలా ప్రాంతాల్లో అధిక వర్షాలు కురిశాయి కాబట్టి అధిక వర్షాల వల్ల ఈ మాత్రం దిగుబడి కూడా రాని పరిస్థితులు అయితే ఉన్నాయి. వీళ్ళు ఎంచుకున్న విత్తనం అయితేనేది, వాళ్ళు చేసుకున్న సాగు విధానం అయితేనేది, వాళ్ళకు నేల బలంగా సహకరించిన తీరైతేనేది, ఇవన్నీ కలిసి వాళ్ళైతే మంచి దిగుబడి సాధించారనేది వాళ్ళిద్దరు చెప్తున్న దాన్ని బట్టి మనకు తెలుస్తుంది. మనం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం. ఎవరైనా ఎక్కడైనా ఏదైనా విత్తనం మనకి ఇప్పటి వరకు తెలియనిది ఏదైనా వేయాలనుకున్నప్పుడు ముందుగా కొంత భూమిలో వేసుకొని చూసుకోండి. మన నేలకు ఏ విధంగా ప్రతిస్పందిస్తుంది, మనకి ఎంత దిగుబడి రావడానికి అవకాశం ఉంది అన్న పూర్తి స్థాయి అనుభవాన్ని తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత దాని సాగును పెంచుకుంటే అప్పుడు మరింత మంచి ఫలితం పొందడానికి అవకాశం ఉంటుందని రైతుబడి సూచిస్తుంది. మనం మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.